అధ్యక్ష, ప్రజాప్రతినిధులుగా వచ్చేవాళ్ళు ప్రజలు ఏదైనా మేలు చేయడానికి ఎమ్మెల్యే అన్న ఒక క్వాలిఫికేషన్తో ఫండ్స్ ఇస్తారు అధ్యక్ష. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కింద అప్పట్లో ప్రతి ఎమ్మెల్యేకి 50 లక్షల రూపాయలు ప్రతి ఎమ్మెల్యేకు అప్పట్లో ఇచ్చాడు సార్. తెలియకపోతే తెలుసుకో, ఊరికే ఎందుకు మాట్లాడతారు? మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు. తెలుసుకో, ఊరికే ఎందుకు మాట్లాడతారు? మిడిమిడి జ్ఞానంతో ఎప్పుడు మాట్లాడకూడదు. మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీ దాకా అన్ని ఇవే అలవాట్లే మీకు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు. పార్లమెంట్ లో కూడా ఎంపీలకు 5 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తారు. అంటే అక్రాస్ ద పార్టీస్ అధ్యక్ష, పలాని పార్టీ అని చెప్పి తేడా లేకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యేలకు కానీ ఆ ఎంపీలకు కానీ వాళ్ళు ఎందుకు ఎంపవర్ చేస్తారు అని అంటే, ప్రజలు 2 లక్షల మంది ఏ పార్టీకని సంబంధం లేకుండా ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి. కానీ ఇవాళ నేను అధ్యక్ష, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్డిఎఫ్ అని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి అధ్యక్ష, నేను ఒక్కసారి మీరు ఇచ్చిన పేర్లే నేను చదువుతాను అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష, మీరు ఇచ్చిన జీవోలు కూడా నేను చూపిస్తున్నా అధ్యక్ష. మీరు పేర్లు వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. ఈ విషయంలో కూడా మీరు వాకౌట్ అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే సబ్జెక్ట్ ఏ రకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెడుతూ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయారో, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ పేరుతో రిలీజ్ చేసిన మీరంతటి మీరే ఇచ్చిన లిఖితపూర్వకంగా మీరంతకు మీరే ఇచ్చిన నోటు, ఇదిగో మీరు ఇచ్చిన జియో కాపీలు. ఇదేమో కందుల నారాయణ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే 2 కోట్ల రూపాయలు ఆయన పేరుతో. ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్లీజ్ ఎక్స్ఎమ్మెల్యే డీటెయిల్స్ ఆయన పేరుతో ఇచ్చిన జియో కాపీ. అధ్యక్ష, ఈ ఎస్డిఎఫ్ అని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి పేరు పెట్టి ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ ఓడిపోయి ఉన్న ఎమ్మెల్యేలు లేదా ఆ పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు ఈ రకంగా మీరు జీవోలు ఇష్యూ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇసుక మీద సంబంధించి ఇదే చట్టసభలో ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్గా ఆన్ రికార్డ్ చెప్పారు అధ్యక్ష, ఇసుకలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం స్కామ్ జరిగిందని చెప్పి ఈ గవర్నమెంట్లో జరిగిందని ఇక్కడ మంత్రి యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్గా ఇక్కడే చెప్పారు. అధ్యక్ష, ఎక్కడైనా కూడా అధ్యక్ష స్కామ్ జరిగిందా లేదా అని తెలుసుకునేదానికి క్వాంటిటీ ఎంత, ఇంతకు ముందు ప్రభుత్వాలు 50 రూపాయలు 40 రూపాయలు పర్ క్యూబిక్ మీటర్ ఛార్జ్ చేసేటప్పుడు క్వాంటిటీ ఇంటూ 40 రూపాయలు వర్సెస్ అదే క్వాంటిటీ ఇంటూ ఇవాళ మీరు 550 రూపాయల నుంచి 600 రూపాయలు ఛార్జ్ చేశారు అధ్యక్ష. ఇంటూ 550 రూపాయలు లెక్క కడితే అప్పటికి ఇప్పటికీ రెవెన్యూస్ 12 రెట్లు పెరిగిండాలి. కానీ ఆ రెవెన్యూస్ 12 రెట్లు ఎందుకు పెరగలేదు అని చెప్పి ఒక్కసారి లెక్కేస్తే మిగిలిందంతా కూడా దోపిడీకి గురైంది అని చెప్పి ఎవరు చెప్పకపోయినా చెప్పినట్టుగానే జరిగిపోతుంది. ఇదే విషయం యాక్సెప్ట్ చేస్తూ యనమల రామకృష్ణుడు గారు అఫీషియల్గా 2,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అని చెప్పి ఇదే సభలోని మంత్రే ఆ మాట అంటా ఉంటే అధ్యక్ష, చివరికేమో నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏం యాక్షన్ తీసుకున్నారు అధ్యక్ష? ఏం పట్టుకున్నారు అధ్యక్ష? రామాయణం అంతా ఇని రాముడు సీతకేం కావాలని ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పిన చూస్తే నేనేం చెప్పాను అధ్యక్ష,